హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఇది ఉరువుకొండ ఇంకా అనంతపూర్కి లోడు పెద్దగా లేదు. అనంతపూర్కి వేసుకుపోయేది 1500 బాడిగి, ఇంతే లోడ్ ఉండేది. ఈ హైవే రోడ్లో నా బండి ఒక్కటే 45 స్పీడ్ పోయేది. ఇంక అన్ని బండ్లు స్పీడ్ పోతాయి, నా బండి ఒక్కటే 45 పోయేది. 40-45 పైన పోవాలంటే ఇంజిన్ ట్రబుల్ వస్తుంది. యూట్యూబ్లో తెలంగాణ మెకానిక్ కొనండి అంటాడు. తెలంగాణ మెకానిక్ అంటే మెకానిక్కి సపోర్ట్ చేయడు, మెకానికులకి ఇది కస్టమర్లకు సపోర్ట్ చేయడు, కంపెనీకి సపోర్ట్ చేస్తాడు. తెలంగాణ మెకానిక్ కొనండి అంటాడు తెలంగాణ మెకానిక్. ఇప్పుడు ఈ లోడ్కి ఈ మిట్ట సాదాగా ఉంది, ఈ మిట్టికి గేర్ అడుగుతూ ఉంది అప్పుడే. బట్ ఇంతే లోడ్ ఉండేది, సాదా మిట్ట అది. ఆ అప్పుకి గేర్ అడుగుతూ ఉంది బండి అప్పుడే, స్పీడ్ డౌన్ అవుతూ ఉంది. 30కి వస్తుంది, 30కి పడిపోతుంది స్పీడు. తెలంగాణ మెకానిక్ కొనండి అంటాడు. అంటే నేను కొత్తగా డ్రైవింగ్ చేస్తలేదు, 2007లో ఇంకా ఆటో తోలుతుండేది. బట్ అప్పుడు రేట్లు ఒక రకం ఉండే, ఇప్పుడు రేట్లు అలాది. ఇప్పుడు అంతా 3,30,000 పెట్టినా అదే ఇంజిన్, అదే గేర్ బాక్స్. ఈ హైవే రోడ్లో అన్ని బండ్లు నన్నే సైడ్ కొడతాయి. నేను ఒకటే 40 స్పీడ్లో పోతుండేది. ఈ మిట్టికి 30 పోతుండే స్పీడు. ఇప్పుడు టోల్ గేట్ దాటినాను. ఇప్పుడు మిడ్ టెక్ని ఇంకా ఎంత స్పీడ్ పోతుంది చూడండి. ఇప్పుడు మిడ్ టెక్ని ఇంకా 45 అంతే. ఈ డౌనాలకు కూడా అదే బతికే, ఎందుకంటే ఆ ఇంజిన్ అంతే టార్గెట్ మించితే మైలేజ్ రాదు, ఇంజిన్ ట్రబుల్ వస్తుంది. ఇది ఇప్పటినికా కాదు, సుమారు ఏంటి. ఇంకా నేను ఎందుకు మారలేదు, 3 చక్రాల్లో ఉన్నా అంటే నా ఆర్థిక పరిస్థితి వల్ల నేను ఈ బండి తీసుకోవాల్సి వచ్చింది. నేను మెకానికే, దగ్గర 2007లో ఇంకా మెకానిక్. నాకు తెలుసు తెలంగాణ యూట్యూబర్లో తెలంగాణ మెకానిక్ కంపెనీ ప్రాబ్లం లేదంట, డ్రైవర్లదే ప్రాబ్లం అంట. అంటే కంపెనీ తయారీ విధానం మారాలి కదా, దీంట్లో టెక్నాలజీ మారినా ఇన్ని బండ్లు సైడ్ కొడుతున్నాయి. అట్లీస్ట్ గేర్ బాక్స్ టెక్నాలజీ అయినా చేంజ్ చేయాలి కదా, ఇన్ని లక్షలు బండి పెట్టినా కూడా. ఈ హైవే రోడ్లో 45 పోతే అన్నీ 60-70లో వస్తాయి స్పీడ్లో, హై వోల్టేజ్ లైటింగ్స్తో వస్తాయి.